నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒక స్కూల్లో 30 మంది విద్యార్థులకు కనీసం ఓ టీచర్ ఉండాలి. కానీ ఇప్పుడు 50 మంది విద్యార్థులకు కూడా ఒక టీచర్ ఉండటం లేదు. ఈ లెక్క చూస్తేనే తెలుస్తోంది సర్కారీ స్కూళ్లలో విద్య ఏ స్థాయిలో ఉందో. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సర్కారు విద్యా వ్యవస్థ ఏమాత్రం మారడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు లెక్కలు తీసే పనిలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయంపై ఆ శాఖ అధికారులకే స్పష్టత లేదని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 26,050 పాఠశాలల్లో 10,961 మంది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపే భర్తీ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఖాళీల భర్తీ కోసం వీలైనంత త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ప్రక్రియను చేపట్టేందుకు సంబంధిత విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది నుంచి ఉపాధ్యాయుల కొరతతో అరాకొరా విద్యతోనే పాఠశాలలు నడుస్తున్నాయి. దీంతో విద్యా ప్రమాణాలు పూర్తిగా క్షీణిస్తున్నాయి. సర్కార్ చదువంటేనే ఒక దండమనే స్థాయికి చేరుకుంది. దీంతో విద్యార్థులు భారీగా నష్టపోతున్నారని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటీ పడుతున్న టీచర్ల కొరతతో డీలా పడుతున్నాయి. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా ఉన్న టీచర్లకే రెండింతల విధులతో ఒత్తిడి ఏర్పడుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో గురువులు లేకపోవడం వల్ల సర్కారు విద్య మొత్తం అస్తవ్యస్తమైందని చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో స్టూడెంట్ టీచర్ నిష్పత్తి 1:40గా కొనసాగుతోంది. దీని ప్రకారం చూస్తే 75,000 టీచర్ పోస్టుల అవసరం ఉంది. రాష్ట్రంలో కనీసం 50,000 టీచర్ పోస్టులను ఖచ్చితంగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లినా కనీసం 3 ఖాళీలుగా ఉన్నాయి. ఉన్నత స్థాయి పాఠశాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రం ఆవిర్భించిన తొలి రోజుల్లోనే దాదాపు 12,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12,000 ఉపాధ్యాయ కొత్త రాష్ట్రంలో కూడా పాత ఖాళీలతో పాఠశాలలు నడవటం సరైనది కాదు. మొత్తం ఖాళీలని భర్తీ చేసే దానికోసం ప్రయత్నం చేయండి. పాఠశాలలో డిఎస్సిని ఇప్పుడు ప్రకటించినా 6 నెలలు పడుతుంది కాబట్టి ఈ లోపుగా టెంపరీ టీచర్స్ని అపాయింట్ చేయండి అని చెప్పేసి 2014 జూన్ 2నే ఆనాటి విద్యామంత్రికి, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాం. కానీ ఆనాటి నుంచి ఇవాటి వరకు చూసుకుంటే 17 నెలలు గడిచిన తర్వాత కూడా విద్యార్థుల సంఖ్య కంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు, విద్యార్థుల నిష్పత్తి కంటే అనే పేరుతోటి రేషనలైజేషన్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు. ఈ సంవత్సరం ఆ రేషనలైజేషన్ కూడా పూర్తయింది. అలాగే రాష్ట్రంలో సక్సెస్ అయిన పాఠశాలల్లో కూడా తెలుగు మీడియంతో పాటు సిబిఎస్ఈ తరగతులు నడుస్తున్నాయి. కానీ అక్కడ కేవలం తెలుగు మీడియంలోనే పాఠాలు చెప్పడానికి టీచర్లు ఉన్నారు. ప్రతి సక్సెస్ స్కూల్లో కనీసం 3 టీచర్లు అవసరం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పడానికి ప్రతి సక్సెస్ స్కూల్కు కనీసం 7 మంది టీచర్లు అవసరమనే నిబంధనలు ఉన్నాయి. అయితే 7 టీచర్లకు బదులు కేవలం 2 టీచర్లు, 1 హెడ్ మాస్టర్ మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీలుగా ఉండటం వల్లే గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తీర్ణత శాతంలో వృత్తి సాధించలేకుండా పోతున్నామంటున్నారు ఉపాధ్యాయులు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,86,177 మంది టీచర్ల అవసరం ఉంది. అయితే రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్లు 2,23,000 ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. అలా చూసినప్పటికీ కూడా 63,000 మంది కొత్త టీచర్ల అవసరం ఏర్పడుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల ఖాళీలపై సొంత డిపార్ట్మెంట్ వద్దే సరైన గణాంకాలు లేవని ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం. అసలే టీచర్ల కొరత, దీనికి తోడు పర్యవేక్షణ అధికారుల కొరత కూడా బాగానే ఉంది. టీచర్లపై పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ముందుగా ఈ అంశంపై దృష్టి పెట్టాలి. 500 మండలాల్లో కేవలం 30 మంది ఎంఈఓలు ఉన్నారు అంటే విద్యాశాఖ దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైమరీ పాఠశాలలో 1:30 నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలి. సెకండరీ పాఠశాలలో 1:40 నిష్పత్తిలో ఉండాలి. కానీ ప్రస్తుతం 1:70 నిష్పత్తిలో ఉన్నారు. ఇది రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పరిస్థితి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకపోవడంతో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
2012 నుంచి 13లో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 26.64 లక్షలు ఉంటే 2015 నుంచి 16 విద్యా సంవత్సరానికి 23.50 లక్షలకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో టీచర్లు ఎక్కువ ఉండడము, కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ ఉండడం జరుగుతున్నది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తొందరలోనే దొరుకుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అలాగే ముఖ్యంగా మా యొక్క సమస్య మాత్రం అంతర్జిల్లాల బదిలీలను వెంటనే చేపట్టవలసిందిగా ముఖ్యమంత్రి గారిని పదే పదే కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 20,210, ప్రాథమికోన్నత పాఠశాలలు 3,424, ఉన్నత పాఠశాలలు 617 ఉన్నాయి. వీటిలో 28,87,589 మంది తెలుగు మీడియంలో, 29,01,475 మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. మొత్తంగా 29,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులోని 19,831 పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. 2,800 స్కూల్స్ లో కనీస నీటి సౌకర్యం లేదు. 3,181 స్కూల్స్ కరెంటు సౌకర్యం లేదు. స్కూల్స్లో అన్ని రకాలుగా బాగానే ఉంటాయి, కానీ కొన్ని మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫెసిలిటీస్ కొంచెం ఇస్తే, కొన్ని వాటర్ ఫెసిలిటీస్ అని కానీ, పవర్ గురించి కానీ, ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తూ అటెండర్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తే గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా రన్ అవుతాయి. సో మేము ఈ స్కూల్ని ఏం చేస్తామంటే మా ప్రత్యేక శ్రద్ధగా తీసుకుని పెయింటింగ్స్ అని కానీ, డోనర్స్ ద్వారా, రోటరీ క్లబ్ వాళ్ళ ద్వారా వాటర్ ఫెసిలిటీ అని కానీ, లేదంటే ఇంకా వేరే రకంగా అనుకోండి, ఇలా స్టేట్ బ్యాంక్ వాళ్ళు బెంచెస్ రిపేర్స్ చేయడం వల్ల, వీటి వల్ల మా స్కూల్ని మేము చక్కగా రన్ చేసుకుంటున్నాం. తెలంగాణలో 468 మండల విద్యాశాఖ అధికారులు ఉండాల్సిన అవసరం ఉంటే ప్రస్తుతం 30 మంది ఈఎంఓలు మాత్రమే ఉన్నారు. మిగిలిన మండలాలకు పీజీహెచ్ఎంలను ఇన్ఛార్జీలుగా నియమించి పాలన కొనసాగిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, పరీక్షల ఫలితాలపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్య అందరికీ చేరటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే పెరిగిన పాఠశాలల సంఖ్యకు అనుగుణంగా పర్యవేక్షణ అధికారుల సంఖ్యను ప్రభుత్వం పెంచలేదు. 40 పాఠశాలలకు ఒక అధికారి ఉండాలని నిబంధనలు చెబుతున్నా సీన్ అందుకు రివర్సులో ఉంది. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.